चलो स्टार्ट वीडियो। బ్యాగ్ వదిలేయండి బావా. అక్కడికి వెళ్ళొచ్చాం ఆడమండి హిందీలో మనం అక్కడికి వెళ్ళొచ్చాం. ఈ అడవిలో ఏందో మనం ఏందో మామ. సంపత్ ఎలా ఉంది జర్నీ? అవునా శశి, నీకు ఎలా ఉంది శశి? శశి నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అరే నెక్స్ట్ నీకు ఎలా అనిపించింది నడవడం? 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్ మొత్తం 22 11 కదా, 22 కిలోమీటర్లు మొత్తం 24 కిలోమీటర్లు. అవును, ఈ అడవిలో ఏందో మనం ఏంటో నడువులు పోతాయి. దోల తిరిగిపోతుంది మా. నేను అందుకనే ఎవరితో ఒకటి టైంపాస్ మాట్లాడుకుంటూ వచ్చాను దాకా అనిపించదు. నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది? ఇంకా ఫుల్ ఫారెస్ట్. మొన్నోళ్ళు వస్తూ ఉన్నారు అంతా, 1 by 1 వస్తూనే ఉన్నారు. అరే మెల్లగా రారా. నాగరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ అలీ ఖాన్. నేను దిగినప్పుడు కూడా బొమ్మ లోపలికి వెళ్ళా. నేను రైలు గట్ట అక్కడ పడ్డాను. రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ ఉంది కదా. మా మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ వేసుకుంటే నెంబర్ 1గా ఉంది తెలుసా అది. ఇబ్బంది అయితే మా వాడు ఒకడు ముందుకు వెళ్తూ ఉంటాడు. వాడి ఓర్సుకి 2 వాహనం ఇప్పుడేమో 50 పడితే పోతున్నాడు. చెరువుల్లో ఈ కాలంలో అయితే ఈత మామూలుగా వేయట్లేదు. ఇక్కడికి వచ్చామో భయపడుతున్నాం. కొండ అది పురి నీళ్ళు మొత్తం దీని కింద నుండి వెళ్తున్నాయి మావా. దారి ఉంది ఎలా తిరుగుతున్నాయి అంట. మనం స్నానం చేసి నీళ్ళేనా అయ్యే?
పక్కన లాగి చూడు మామ పక్కన చేయమంటే దేవుడు కూడా ఏమో పేరు హాయ్ డేవిడ్, ఎలా ఉంది ఇవాళ? బాగానే ఉంది, కాకపోతే మరి 10 కిలోమీటర్ల వల్ల చాలా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అది పరిస్థితి. నడవలేకపోతున్నాం. వాళ్ళ ఫుడ్ ఒకసారి తినిచ్చాడు, ఇంకోసారి తినట్లేదు. ట్రక్కి ఆయనేమో గైడ్ ఏమో ఒకసారి ఆడ ముందు అన్నాడు, లేదు పెడతాం. రూట్ ఏం కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇక్కడ. గైడ్ ఎదురు కూడా ఎరమల ఉంటే బాగుండేది. ఒక గైడ్ ఎదురు ఆడో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము నడవలేకపోతున్నాం. మా పరిస్థితి ఏంటి? ఏమైనా వెహికల్స్ ఉంటే బాగుండేది కదా. 10 కిలోమీటర్లు మినిమం 10 కిలోమీటర్లు అంటే యాడ్ నడుస్తాం. 10 లేదా ఓన్లీ 10 కిలోమీటర్లు? వెళ్తాం 10, రావడం 10, 20 కిలోమీటర్స్. అట్లానా? దానివల్ల మన బాగా ఇబ్బంది పడుతున్నారు. మేము మొత్తం 9 నెంబర్స్ వచ్చాము. అక్కడ వెళ్తే మా కోతి బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళిపోయింది. 150 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్. అయ్యో, అదేలా? అది ఎలా అంటే మా ఫ్రెండ్ ఒకడు బ్యాగ్ జిప్ తీసి పెట్టేసాడు. అరే, అందువల్ల తీసుకెళ్ళిపోయాడు అనమాట. అట్లా జరిగిందా? అట్లా జరిగింది. వాడి చెప్తానే ఉండ పక్కన చూస్తా ఉంది కోతి. అది అయినా వాడు ఏడండి అన్నమాట. వాళ్ళ వెళ్ళిపోయింది. పెద్ద కథ అట్లా పట్టుకు వెళ్ళిపోయింది. ఓకే, సెకండ్ మా అక్కడ రావాలి. హాయ్ నాగరాజ్, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఎక్స్ట్రాడినరీగా ఉంది. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తే రానుకారి 10 కిలోమీటర్లు నడిచాం, పవన్ 10 కిలోమీటర్లు నడుస్తున్నాం. కాళ్ళు మాత్రం బాగా లాగేస్తున్నాయి. ఫుడ్ మాత్రం జాగ్రత్తగా ఉండండి. కోతులు చాలా ఉన్నాయి. ఫుడ్ తింటే వచ్చి లాక్కొని వెళ్ళిపోతున్నాయి. మా ఫ్రెండ్స్ కూడా చాలా లాగేసినాయి ఫుడ్. నేను వీడియో తీస్తున్నాడు, ఏమన్నా చెప్పురా. ఏం వద్దులేరా, కాంగ్రెస్ కొండలు ఏం చెప్పు. అమ్మాయిలకైతే అవగాహన మొత్తం చెబుతావు. కానుగాడుకో వీడియోకి అరగంట తిరిగి వరకు 2 గంటలు 2:30 సార్. 2:30 పొద్దున 10 ఇంటికి మొదలు పెడితే 20 నిమిషాలు లీట్ అయితే మిగతా అన్నీ నాటానికి సరిపోయింది. 7 గంటలు నా చేతిలో ఇది ఉన్నప్పుడే తెస్తుంది. అవునా? మన అంటే పొలాయలో మీ అమ్మ వచ్చి తెలుగు చేయింది. అమ్మ ఇప్పుడు వాళ్ళని లేపుతాడు మరి. అటు ఉంది, ఇటు నుండి ఉందా దారి? మా వాళ్ళు అయితే ఫుల్ అలిసిపోయారు ఇవాళ. శశిగాడు పాప బాబా అలిసిపోయాడు. సమంత కూడా పోయింది పాప. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ముషిర్ఖాన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. శశి, ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. గోవా టూరిజం ఈజ్ వరెస్ట్ బికాస్ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అన్నారు, ఇవ్వలేదు. పేమెంట్ కట్టించుకున్నారు. సో ఐఎమ్ అన్హ్యాపీ. సెకండ్ వన్ ఈజ్ లంచ్ ఈజ్ అన్లిమిటెడ్ అన్నారు, బట్ నో లంచ్. hungry very very much.
What is this? Walking in jungle area. No roads. What are you doing? Don't subscribe Mushik YouTube channel, okay? వాళ్ళకి తెలుసుకుపోతాడు గైడ్ ఎక్కువ మంది ఉంటే నాకు అర్థం కాదు. వెళ్ళిపోయాడు ముందుకి. వాళ్ళు ఎంత నలుగురే ఉండాలి గైడ్ గైడ్ పక్కన. ఆ నలుగురు 12 మంది ఎంతమంది ఉన్నారు? 15 మంది వాళ్ళకన్నా మనం రాదు ఎక్కువ ఉన్నాం. ఆదిలేరా ముందెళ్ళి వాళ్ళ దారి చెప్పి మనకే ఎక్కువ ఇవ్వాలా సరిపోదా? మామ మామూలు నుంచోండి మామ.
అరే తేలు రే, పెద్ద తేలు. తేలు తేలు జాగ్రత్త, తేలు కుట్టిందనుకో అయిపోతాం. చూసా కాళ్ళు పీకేస్తున్నాయి. చల్లగా ఉంది. కొద్దిగా రిలీఫ్ ఉందిరామా. రే దేవుడు నొప్పి వస్తే కూర్చోండి. నీకు ఉండదులేరా, నీ జీవితంలో ఉండదు. అమ్మా ఎందుకంటే కాలు నొప్పులు రాకూడదమ్మా. ఏంది మావా, ఏందన్నా పిలిచి ఒళ్ళు గొర్రెలు పెట్టుకుని ఇదే మావా. కూర్చోరా మీకు అది మా అక్కడ బాగా తింపింది. కూలింగ్ వాటర్. అసలు నిన్న రాను ఫుల్ ఇప్పించాను, ఇంట్లో పడుకుంటాను బాబు. కాళ్ళు నొప్పులతో కూలింగ్ వాటర్లో కాలు పెట్టుకున్నాం. ఏం చెప్పాలి.